హాయ్, దిస్ ఇస్ బాలకృష్ణ. మీరు చూస్తున్నారు ఆటోమొబైల్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ నుంచి లాస్ట్ క్లాస్లో మనం 2 స్ట్రోక్ అండ్ 4 స్ట్రోక్ ఇంజన్ యొక్క కంపారిజన్స్, డిఫరెన్స్ ఏ విధంగా ఉన్నాయో కొంతవరకు తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ యొక్క క్లాస్ని కంటిన్యూ చేయడానికి ఈరోజు మిగిలి ఉన్నటువంటి కంపారిజన్స్ మరియు డిఫరెన్స్ ఏమైనా ఉంటే వాటిని ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఇందులో 2 స్ట్రోక్ ఇంజన్స్ లో తీసుకుంటే మోర్ ఫ్యూయల్ కన్సంప్షన్. సో మోర్ ఫ్యూయల్ కన్సంప్షన్ అంటే ఫ్యూయల్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది. ఎందుకు అంటే ఇది 2 స్ట్రోకులకే ఒకసారి పవర్ వస్తుంది. అందువల్ల ఏంటి అంటే ఇది స్పీడ్గా ఫ్యూయల్ ని తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే 4 స్ట్రోక్ లో తీసుకుంటే లెస్ ఫ్యూయల్ కన్సంప్షన్. ఎందుకు అంటే ఇది 4 స్ట్రోకులకి ఒక పవర్ వస్తుంది కాబట్టి ఈ 4 స్ట్రోకులు అవ్వేదాకా మనం టైం కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల ఇది ఫ్యూయల్ అనేది కన్జంప్షన్ కొంచెం తక్కువగా తీసుకుంటుంది. యాజ్ వెల్ యాజ్ ఇది మాత్రం ఎక్కువగా తీసుకుంటుంది. అలాగే ఇందులో లాస్ కూడా ఎక్కువగా అవుతుందని మనం ప్రీవియస్ క్లాస్లో కూడా తెలుసుకోవడం చేసి, అంటే ఇందులో ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది కొంచెం ఎక్కువగా తీసుకుంటుంది. ఇది 2 స్ట్రోకులకే పవర్ వస్తుంది కాబట్టి ఇది స్పీడ్గా జరుగుతుంది. యాక్చువల్గా దీనికి చూసుకుంటే ఇది 4 స్ట్రోకులు మరియు ఇది 2 స్ట్రోకులు. చూడండి, మీకు 2 స్ట్రోకులకి ఒక పవర్, అలాగే ఒక చుక్క తీసుకుందాం అనుకో, 4 స్ట్రోకులకి ఒక పెట్రోల్ డ్రాప్ తీసుకుంటే ఇక్కడైతే అదే 4 స్ట్రోకులు చేస్తే 2 డ్రాపులు తీసుకుంటుంది. సో అందువల్ల ఇందులో 2 స్ట్రోక్ ఇంజన్స్ లో మనం ఫ్యూయల్ కన్జంప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది కంపారిటివ్లీ 4 స్ట్రోక్ ఇంజన్స్ అన్నమాట. నెక్స్ట్, ఫ్రెష్ చార్జ్ మిక్సెస్ విత్ ద బర్న్డ్ గ్యాసెస్. సో ఇంతకుముందు మీకు చెప్పాను, ఈ పాయింట్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నట్లుగా ఉన్నాం. ఎందుకు అంటే చూడండి, ఫ్రెష్ చార్జ్ అంటే మనం పంపించేటువంటి ఫ్యూయల్, ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ కానీ లేదా ఫ్యూయల్ కానీ అది దానిని ఫ్రెష్ చార్జ్ అంటాం. ఆ చార్జ్ని మిక్సెస్ విత్ ద బర్న్డ్ గ్యాసెస్. అదే చెప్పా ఇంతకుముందు క్లాస్లో, ఇది ఏమవుతుంది అంటే కొంతవరకు లాస్ అవుతూ ఉంటుంది. అంటే బర్న్డ్ గ్యాసెస్ ఆల్రెడీ మనకి పవర్ వచ్చిన తర్వాత అందులో ఉండేటువంటి స్మోక్ ఏదైనా బయటికి పంపించేటప్పుడు దానితో పాటుగా ఇందులో పంపించేటువంటి ఫ్రెష్ ఛార్జ్, అంటే మనం పంపించేటువంటి ఛార్జ్ ఏదైతే ఉందో, అంటే పెట్రోల్ ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ ఏదైతే ఉందో అందులో నుంచి కొంత ఎగ్జాస్ట్ గ్యాసెస్ నుంచి బయటికి వెళ్ళిపోయి మనం పెట్రోల్ లాస్ అయ్యే అవకాశం ఇందులో ఎక్కువగా ఉంటుంది. అందుకే చెప్పా మీకు, ఫ్యూయల్ ఈజ్ వెరీ ఎకనామికల్ టుడే. అంటే నవేడేస్ చాలా ఫ్యూయల్ అనేది ఎకనామికల్ గా మారింది. అంటే అది చాలా కాస్ట్లీ, ఎక్స్పెన్సివ్ గా అయింది. అందువల్ల దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే తక్కువ ఫ్యూయల్ తీసుకొని ఎక్కువ డిస్టెన్స్ వచ్చేటువంటి ఇంజన్స్ ని ఇప్పుడు ఉపయోగిస్తూ ఉన్నాం. అందువల్లనే ఇది బ్యాన్ చేశారని కూడా మీకు చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇందులో ఫుల్ బర్నింగ్ ఆఫ్ ఫ్యూయల్ టేక్స్ ప్లేస్. ప్రతి ఒక్క ఫ్యూయల్ డ్రాప్ అనేది కూడా ఖచ్చితంగా 100% మనకి ఇందులో వర్క్ అనేది జరుగుతుంది. అదే ఇక్కడైతే అలా జరగదు. ఒక 1 or 2 డ్రాప్స్ బర్న్డ్ గ్యాసెస్ నుంచి బయటికి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉందన్నమాట. అందువల్ల ఇందులో ఫ్యూయల్ అనేది మనకి తెలియకుండానే లాస్ అవుతూ ఉంటుంది. అందువల్ల వీటిని మనం బ్యాన్ చేయాల్సి వచ్చింది. అలాగే ఇందులో మాత్రం ఫుల్ బర్నింగ్, కంప్లీట్ గా ప్రతి ఒక్క డ్రాప్ కూడా కంప్లీట్ గా బర్న్ అవుతుంది. ఎందుకంటే ఇందులో 4 స్ట్రోకులు ఉంటాయి, పవర్ వచ్చేది ఒకటే స్ట్రోకు. సో ఈ మూడింటికి మనం ఎంతో కొంత టైం ఉంటుంది కాబట్టి స్లోగా ప్రతి ఒక్క స్ట్రోక్ కూడా కంప్లీట్ గా అయ్యేదాకా వెయిట్ చేస్తుంది. కాబట్టి అందువల్ల ఇందులో ఫ్యూయల్ లాసెస్ అనేవి జరగవు. ఇక్కడ అలా కాకుండా 2 స్ట్రోకులకే కాబట్టి స్పీడ్ గా జరుగుతూ ఉంటుంది వర్క్. దానివల్ల మనం కొంతవరకే ఫ్యూయల్ డ్రాప్స్ అనేవి లాస్ అయ్యే అవకాశం ఉంటాయి. అవి ఎగ్జాస్ట్ గ్యాసెస్ నుంచి బయటికి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇందులో మనం ఫ్యూయల్ ని కొంతవరకే లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్, ఇంజన్ రిక్వైర్స్ లెస్ స్పేస్.
ఇంజన్ అనేది ఇది చాలా తక్కువ చిన్నగా ఉంటుంది కాబట్టి స్పేస్ చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఇంజన్ ఇది జనరల్గా ఎక్కువ స్కూటర్లలో, చిన్న మోపెడ్లలో వీటిలలోనే ఎక్కువ వాడతాం కాబట్టి ఇందులో చాలా తక్కువ స్పేస్ ని కలిగి ఉంటుంది. ఇంజన్ అనేది చాలా 2 స్ట్రోక్ ఇంజన్స్ చాలా తక్కువ స్పేస్ ని కలిగి ఉంటాయి. అదే ఇవి పెద్ద పెద్ద బస్సులలో, ట్రక్కులలో, తర్వాత ఇంకా పెద్ద పెద్ద వెహికల్స్లలో, కార్లలో అటువంటి వాటిలలో కూడా ఉపయోగించేటువంటి ఇంజన్స్ కాబట్టి ఇది ఇంజన్ రిక్వైర్స్ మోర్ స్పేస్. ఇది చాలా ఎక్కువ స్పేస్ ని ఆక్రమించి ఉంటుంది. ఇది 2 స్ట్రోక్ లో అయితే చిన్న చిన్న వెహికల్స్ కి వాడతాం కాబట్టి అందువల్ల వీటికి తక్కువ స్పేస్ ఉంటుంది, స్పేస్ ని ఆక్రమించి ఉంటుంది. అదే ఇది తీసుకుంటే 4 స్ట్రోక్ ఇంజన్స్ చాలా ఎక్కువ స్పేస్ ని ఆక్రమిస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సింపుల్ లూబ్రికేటింగ్ సిస్టమ్. సింపుల్ లూబ్రికేటింగ్ సిస్టమ్ యాక్చువల్ గా ఇందులో ఉండే సైజే చాలా చిన్నది. సో దానికి లూబ్రికేటింగ్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అసలు లూబ్రికేటింగ్ అంటే ఏంటి, లూబ్రికేటింగ్ ఎందుకు చేయాలి? యాక్చువల్ గా మనం ఇంజన్ ఆయిల్ అనేది పోస్తూ ఉంటాం, మరియు కూలింగ్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటాం. అంటే ఇంజన్ ని కూల్ చేయడానికి మనం ఉపయోగించేటువంటి ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ ద్వారా ఇంజన్ ని మొత్తం క్లీన్ చేయటం మరియు కూల్ చేయటం అవన్నీ జరుగుతూ ఉంటాయి. యాక్చువల్ గా ఇంజన్ ఆయిల్ అనేది మనకి ఏం చేస్తుంది అంటే పైన ఉండేటువంటి, ఎందుకంటే ఇంజన్ లో ప్రతి ఒక్క పార్ట్ కూడా రొటేట్ అవుతూ ఉంటది, ప్రతిది తిరుగుతూ ఉంటది, ఎప్పుడు ఏవి ఆగిపోయి ఉండవు అనమాట, కంటిన్యూగా రన్నింగ్ లో ఉంటాయి. సో అటువంటి కంటిన్యూ రన్నింగ్ లో ఉన్నప్పుడు అవి తరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అటువంటి అరుగుదల ఏవైనా ఉంటే మరియు ఐరన్ పార్ట్ మధ్య రబ్బింగ్ ఎక్కువైనప్పుడు తొందరగా అరిగిపోతాయి. కాబట్టి అటువంటి అరుగుదలను తగ్గించడం కొరకు కూడా మనం ఈ లూబ్రికేటింగ్ సిస్టమ్ అనే దాన్ని పెడతాం. సో దీనివల్ల ఏమవుతుంది, అరుగుదలని తగ్గిస్తూ క్లీనింగ్ కూడా చేస్తూ ఉంటుంది. ఏదైనా అరిగిపోయిన ఇనప రజనం దాంట్లో ఉందనుకోండి, ఆ రజని కూడా మళ్ళీ తీసుకెళ్లే అవకాశం ఈ యొక్క లూబ్రికేటింగ్ సిస్టమ్ ద్వారా జరుగుతూ ఉంటుంది. అదే 2 స్ట్రోక్ ఇంజన్స్ లో తీసుకుంటే లూబ్రికేటింగ్ సిస్టమ్ చాలా సింపుల్ గా ఉంటది. అదే ఇక్కడికైతే కాంప్లికేటెడ్ లూబ్రికేషన్ సిస్టమ్, ఇందులో ఎక్కువ భాగాలుగా ఉంటాయి, అందువల్ల ఇది కాంప్లికేటెడ్ గా ఉంటుంది. ఇందులో ఎక్కువ భాగాలు ఉంటాయి, అంటే ఎక్కువ పార్ట్స్ ని మనం ఇందులో ఉంటాయి, మరియు ఇందులో స్పేస్ కూడా ఎక్కువ. అంటే ఇంతకుముందు చెప్పేప్పుడు మోర్ స్పేస్, అంటే ఇంజన్ ఆక్యుపైస్ రిక్వైర్స్ మోర్ స్పేస్. సో మోర్ స్పేస్ ఉంటుంది కాబట్టి ఎక్కువ స్పేస్ ని ఆక్రమించి ఉంటుంది, మరియు ఇందులో ఎక్కువ పార్ట్స్ కూడా ఉంటాయి కాబట్టి దాన్ని కూలింగ్ చేయడానికి కూడా కాంప్లికేటెడ్ లూబ్రికేటింగ్ సిస్టమ్ అనే దాన్ని మనం ఇందులో పెట్టాల్సి వస్తుంది అనమాట. ఇదైతే చాలా సింపుల్ డిజైన్ కాబట్టి ఈజీగా మనం లూబ్రికేటింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇంజన్ క్రియేట్ మోర్ నాయిస్. ఇంజన్ క్రియేట్స్ మోర్ నాయిస్, దీనికి ఎక్కువ సౌండ్ వస్తుంది. మీరు ఎప్పుడన్నా చాతకు మరియు లేదా ఈ ట్రక్స్ 100 ఇటువంటి చూసినప్పుడు ఏమవుతుంది అంటే ఇది దీనివల్ల మోర్ నాయిస్ అనేది వస్తూ ఉంటుంది. మీరు జనరల్ గా చూసుకోవచ్చు అనమాట. ఈ వెహికల్స్ లలో పోయినప్పుడు వెనకాల నుంచి పొగతో పాటు ఎక్కువ సౌండ్ కూడా వస్తూ ఉంటది. అదే ఇందులో తీసుకుంటే ఇంజన్ క్రియేట్ లెస్ నాయిస్. ఇంజన్ క్రియేట్స్ లెస్ నాయిస్. సో ఇందులో ఎందుకు లెస్ నాయిస్ అంటే ఇందులో క్లీన్ గా ఉంటాయి, ప్రతి ఒక్క పార్ట్ కూడా, ప్రతి ఒక్క స్ట్రోక్ కూడా కంప్లీట్ గా జరుగుతాయి. అలా జరిగినప్పుడు అవి మొత్తం కంప్లీట్ గా బర్నింగ్ అయినప్పుడు దానికి ఏ పోర్షన్ కి ఆ పోర్షన్ కి జరగటం, మరియు దీనికి కూలింగ్ సిస్టమ్ అలాగే లూబ్రికేటింగ్ సిస్టమ్ కూడా కాంప్లికేటెడ్ ఉన్నా కానీ మొత్తం ప్రతి ఒక్క పార్ట్ని కూడా క్లీన్ చేస్తూ ఉంటాయి. అందువల్ల ఇందులో వచ్చేటువంటి ఇంజన్ నుంచి వచ్చేటువంటి స్మోక్ చాలా తక్కువగా ఉంటుంది. ఆ తక్కువతో పాటు ఇది ఒక సౌండ్ కూడా చాలా తక్కువ, నాయిస్ కూడా చాలా తక్కువగా 4 స్ట్రోక్ ఇంజన్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. అదే ఇక్కడ 2 స్ట్రోక్ ఇంజన్స్ తీసుకుంటే చాలా మోర్ నాయిస్ అనేది రావడం జరుగుతూ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్, యూస్ మోపెడ్స్, స్కూటర్స్, మోటార్ సైకిల్ ఎక్సెట్రా. చూడండి, ఇందాక చెప్పాను నేను ఆల్రెడీ, చిన్న చిన్న మోపెడ్లలో మరియు స్కూటర్లలో బజాజ్ స్కూటర్స్,
పాతకాలంలో ఉండేవి. ఇప్పుడు ప్రజెంట్ మొత్తం 4 స్ట్రోక్ ఇంజన్సే వచ్చాయి. కానీ పాతకాలంలో ఉన్నటువంటి ఇవి మోపెడ్స్, స్కూటర్స్, చిన్న చిన్న మోటార్ సైకిల్స్లలో వాడారు. అంటే ఇది RX-100, రీసెంట్గా మీకు అందరికి తెలిసిన మూవీ RX-100, దాంట్లో కూడా ఇటువంటి ఇంజన్స్. అందువల్ల దానికి చూడండి ఒక రకమైన సౌండ్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసిరా? మ్యాక్సిమం 4 స్ట్రోక్ ఇంజన్స్ కి చాలా సౌండ్ తక్కువగా వస్తుంది. అసలు ఆ వెహికల్ వచ్చినట్టు కూడా మీకు చాలా కొత్త వెహికల్ అయితే అసలు మీకు ఇంటికి వచ్చినట్టు కూడా తెలియదు. కానీ ఇది మాత్రం 4 ఇళ్ళ అవతలకు కూడా ఈ సౌండ్ వినపడతా ఉంటుంది. అందుకే దీనికి మోర్ నాయిస్ ఉంటుంది. ఇవేమో చిన్న చిన్న వెహికల్స్ లలో ఎక్కువగా యూజ్ చేస్తాం. అదే 4 స్ట్రోక్ ఇంజన్స్ అయితే యూజ్డ్ ఇన్ కార్లలో వాడతాం, బస్సెస్ లో పెద్ద పెద్ద బస్సెస్ లో వాడతాం, ట్రక్స్, మోటార్ సైకిల్ ఎక్సెట్రా. అంటే మ్యాక్సిమం ఆటోమొబైల్స్ లలో, అంటే యాక్చువల్ గా ఇప్పుడు మీరు చూసే అటువంటి ఆటోమొబైల్స్ లో ఖచ్చితంగా ప్రతి దాంట్లో కూడా ఈ 4 స్ట్రోక్ ఇంజన్ ని ఎక్కువగా యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇవి పాత వెహికల్స్ లలోనే కనపడతా ఉంటాయి. ఎందుకంటే ఇవి బ్యాన్ చేసిన వెహికల్స్ కాబట్టి. కాకపోతే దీనికి డిఫరెన్స్, అది యాక్చువల్ గా దీన్ని ఎందుకు రిజెక్ట్ చేశారు అంటే చాలా కారణాలు ఉంటాయి. అందులో ఒకటి పెట్రోల్ వేస్ట్ గా లాస్ అవుతూ ఉంటది అది, మరియు దీనికి థర్మల్ ఎఫిషియన్సీ కూడా చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. అందువల్ల కూడా దీంట్లో మనకి బ్యాన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానివల్లనే మనం ఈ యొక్క వెహికల్స్ ని తీసేయటం జరిగింది, రిజెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇంజన్ కన్సిస్ట్ ఆఫ్ పోర్ట్స్. ఇంజన్ కన్సిస్ట్ ఆఫ్ పోర్ట్స్. యాక్చువల్ గా ఇంజన్ కి మనం దేనికైనా చూసుకుంటే వాల్స్ అనేవి ఉంటాయి. ఆ వాల్స్ అంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా చూసుకుంటే అవి ఎలా ఉంటాయంటే చిన్న చిన్న శీలలా మాదిరిగా ఉంటాయి. అవి ఓపెన్ అవుతూ క్లోజ్ అవుతూ ఉంటాయి. మీరు జనరల్ గా టీవీలలో యాడ్లు చూస్తారు. అప్పుడు పైకి క్రిందికి మూవ్ అవుతున్నప్పుడు కొన్ని ఒక రకమైన శీలలాగా ఉండి ఓపెన్ అవుతూ ఉంటాయి. వాటిని మనం వాల్స్ అంటాం. అంటే దాన్ని మనం నియంత్రించడానికి ఈజీగా ఉంటాయి అన్నమాట. అంటే ఎంతవరకు ఎప్పుడైతే ఆ వాల్వ్ అనేది ఓపెన్ అవుతుందో అప్పుడు మాత్రమే అందులో నుంచి ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ లోపలికి వెళ్తా ఉంటాయి. కానీ ఇక్కడ అలా ఏముండదు, ఒక పైప్ అన్నమాట. పోర్ట్ అంటే జస్ట్ లైక్ ఏ పైప్. సో ఈ పైపు ఒక గొట్టం లాగా ఉంటుంది కాబట్టి ఆ గొట్టంలో నుంచి ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో దానివల్ల ఏంటి లీక్ అవుతా ఉంటాయి. అదే ఇక్కడ చూసుకుంటే ఇంజన్ కన్సిస్ట్ ఆఫ్ మోస్ట్లీ వాల్వ్స్ ని కలిగి ఉండటం వల్ల ఇది ఎప్పుడైనా మనం కావాలనుకున్నప్పుడే ఓపెన్ చేసుకుంటాం. అప్పుడు ఫ్యూయల్ అనేది లాస్ కాకుండా ఉంటుంది అనమాట. అదే ఇక్కడ పోర్ట్స్ ఉంటాయి, ఇందులోకి వచ్చి వాల్వ్స్ ఉంటాయి. ఇది మరి మేజర్ డిఫరెన్స్. ఇందులో కూడా మీరు ఎవరైనా అడిగి 2 స్ట్రోక్ కి 4 స్ట్రోక్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది ఒక్క ఇంపార్టెంట్ టాపిక్, ఇది చెప్తే చాలు. అంటే ఇంజన్, ఈ 2 స్ట్రోక్ ఇంజన్ కన్సిస్ట్ ఆఫ్ పోర్ట్స్. 2 స్ట్రోక్ ఇంజన్స్ అనేవి పోర్ట్స్ ని కలిగి ఉంటాయి. అదే 4 స్ట్రోక్ ఇంజన్స్ అయితే వాల్వ్స్ ని, మాక్సిమం వాల్వ్స్ ని కలిగి ఉంటాయి. ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ ఇందాక చూసినట్లుగా లెస్ థర్మల్ ఎఫిషియన్సీ. థర్మల్ ఎఫిషియన్సీ, హీటింగ్ కెపాసిటీ అనేది ఇందులో తక్కువగా ఉంటుంది. అంటే బర్నింగ్ అయిన తర్వాత మనం ఫ్రెష్ ఫ్యూయల్ సప్లై చేసిన తర్వాత బర్నింగ్ అయిన తర్వాత ఆ హీట్ మొత్తానికి కూడా లాస్ కాకుండా ఈ ఎంతైతే హీట్ ఉందో అది మొత్తం కూడా వర్క్ అయ్యే విధంగా ఉంటే దాన్ని థర్మల్ ఎఫిషియన్సీ అంటున్నాం. సో ఈ థర్మల్ ఎఫిషియన్సీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ 4 స్ట్రోక్ ఇంజన్స్ లో మోర్ థర్మల్ ఎఫిషియన్సీ, ఇందులో ఎక్కువ థర్మల్ ఎఫిషియన్సీ. ఎప్పుడైనా ఎఫిషియన్సీ మీన్స్ అవుట్పుట్ బై ఇన్పుట్. అంటే మీరేమి ఇచ్చారు, మీకు ఏం వచ్చింది. జనరల్ గా ఎఫిషియన్సీ అంటే మీరు ఎఫిషియంటా కాదా అని తెలుసుకోవడం కొరకు ఏం చేస్తాం, మీకు ఏదో ఒక టెస్ట్ పెడతాం. ఒక 25 మార్క్స్ కి టెస్ట్ పెడితే మీకు అందులో అవుట్ ఆఫ్ 25 కి 25 వచ్చినాయి అనుకో 100% ఎఫిషియెంట్ అని చెప్పవచ్చు అనమాట. అంటే ఏంటి, ఇన్పుట్ అవుట్పుట్. అంటే మీకు ఏమి ఇన్పుట్లు ఇచ్చాం, మీరు నుంచి అవుట్పుట్ ఏం తీసుకుంటున్నాం అంటేనే అది ఎఫిషియన్సీ. సో అటువంటి థర్మల్ ఎఫిషియన్సీ అనేది ఈ యొక్క 2 స్ట్రోక్ ఇంజన్స్ లో చాలా తక్కువగా ఉంటుంది, మరియు ఈ 4 స్ట్రోక్ ఇంజన్స్ లో ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఇంకా చూసుకున్నట్లయితే ఇట్ కన్జ్యూమ్స్ మోర్ లూబ్రికేటింగ్ ఆయిల్.
లూబ్రికేటింగ్ ఆయిల్. ఇది ఎందుకు మోర్ లూబ్రికేటింగ్ ఆయిల్ అంటే ఇది ఉండేదే చిన్నగా ఉంటుంది, ఇంజన్ చాలా చిన్నగా ఉంటుంది, మరియు సింపుల్ లూబ్రికేటింగ్ సిస్టమ్ అనేదాన్ని మనం పెడతాం దీంట్లో. అలా పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే ఇందులో స్పీడ్గా వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. 2 స్ట్రోకులకే ఒకసారి పవర్ వస్తుంది కాబట్టి ఈ ఇంజన్ అంతా స్పీడ్గా వర్క్ చేయాల్సి వస్తుంది. అటువంటి స్పీడ్గా వర్క్ చేస్తున్నప్పుడు దానికి కూడా లూబ్రికేటింగ్ చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. అంటే దీంతో కంపేర్ చేస్తే ఇది ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఎక్కువగా లూబ్రికేటింగ్ ఆయిల్ అనేది, మరియు ఇందులో వచ్చే హీటు త్వరగా వస్తుంది కదా, ఇందులో 2 స్ట్రోకే వస్తుంది. అందువల్ల ఏమవుతుంది అంటే హీట్ ఎక్కువ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే కొంతవరకు లూబ్రికేటింగ్ ఆయిల్ అనేది కూడా ఎవాపరేట్ అయిపోయే అవకాశం ఇందులో ఉంటుంది. అందువల్ల ఇట్ కన్జ్యూమ్స్ మోర్ లూబ్రికేటింగ్ ఆయిల్. ఇదైతే లెస్ లూబ్రికేటింగ్ ఆయిల్. ఈ 4 స్ట్రోక్ ఇంజన్స్ లో లెస్ లూబ్రికేటింగ్ ఆయిల్ అనమాట. ఆల్రెడీ ఇందులో ఇంజన్ చక్కగా 1 స్ట్రోక్ లో పవర్ వచ్చినా మిగిలిన 3 స్ట్రోకుల్లో కూలింగ్ ఆటోమేటిక్ గా జరుగుతూ ఉంటుంది. సో అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే టెంపరేచర్ తగ్గుతాం వల్ల ఇందులో లూబ్రికేటింగ్ ఆయిల్ అనేది ఎవాపరేషన్ అనేది జరగదు. అదే ఇక్కడ మాత్రానికి లూబ్రికేటింగ్ ఆయిల్ ఎవాపరేషన్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. మరియు అందులో ఎందుకు అంటే ఇందులో ఎయిర్ కూలింగ్ సిస్టమ్ పెడతాం, ఇందులో వాటర్ కూలింగ్ సిస్టమ్ పెడతాం. అందులో అంటే ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ యొక్క ఎయిర్ కూలింగ్ పెట్టడం వల్ల ఇది డైరెక్ట్ గా తొందరగా కూల్ చేయలేదు కాబట్టి అందువల్ల ఇంజన్ హీట్ లో ఉండటం వల్ల అక్కడ ఉండేటువంటి లూబ్రికేటింగ్ ఆయిల్ కూడా కొంత ఎవాపరేట్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇట్ కన్జ్యూమ్స్ లూబ్రికేటింగ్ ఆయిల్, లెస్ లూబ్రికేటింగ్ ఆయిల్ అంటున్నాం. అంటే లెస్ లూబ్రికేటింగ్ ఆయిల్ ఎందుకు అవుతుంది అంటే మనం ఆల్రెడీ ఇంజన్ లో వాటర్ కూలింగ్ సిస్టమ్ అనేది పెట్టడం వల్ల ఇంజన్ వచ్చిన పవర్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా దాని కూలింగ్ అనేది కూడా ఎక్కువగానే జరుగుతూ ఉంటుంది. అలా ఎక్కువ జరిగినప్పుడు ఫ్యూయల్ అనేది ఎవాపరేషన్ అయ్యేటువంటి ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇందులో లెస్ లూబ్రికేటింగ్ ఆయిల్ ఈజ్ రిక్వైర్డ్. ఇక్కడైతేనేమో కన్జ్యూమ్స్ మోర్ లూబ్రికేటింగ్ ఆయిల్ అన్నమాట. ఎక్కువగా లూబ్రికేటింగ్ ఆయిల్ అనేది ఇది కావాల్సి వస్తుంది. మరియు మోర్ వేర్ అండ్ టియర్ ఆఫ్ మూవింగ్ పార్ట్స్. చూడండి ఎందుకంటే ఆల్రెడీ మనం లూబ్రికేటింగ్ ఆయిల్ ఎక్కువ తీసుకుంటాం, అంటే తొందరగానే మనం సర్వీసింగ్ చేయించాల్సి వస్తుంది. సో ఒక 2-3 రోజులు చేయించడం తక్కువైంది అనుకోండి, లూబ్రికేటింగ్ ఆయిల్ ఆటోమేటిక్గా తక్కువైంది అనుకోండి, ఇవి త్వరగా అరిగిపోతాయి, తరుగుతాయి. అంటే అరుగుదల మరియు తరుగుదల అనేది ఈ 2 స్ట్రోక్ ఇంజన్ లో త్వరగా వస్తాయి, స్పీడ్ గా జరుగుతూ ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ ఇందులో ఉన్నటువంటి లూబ్రికేటింగ్ ఆయిల్ కూడా త్వరగా ఎవాపరేట్ అవుతుంది, త్వరగా లాస్ అవుతుంది. దాని ద్వారా లూబ్రికేటింగ్ చేయాల్సినంత చేయకపోతే అవి కూడా త్వరగా వేర్ అండ్ టియర్, అరుగుదల మరియు తరుగుదలకి ఇవి ఎక్కువగా లోన్ అవడం ఉంటుంది ఈ 2 స్ట్రోక్ ఇంజన్స్ లో. అందులోనే అదే విధంగా ఇందులో అయితే 4 స్ట్రోక్ ఇంజన్స్ లో లెస్ వేర్ అండ్ టియర్ ఆఫ్ మూవింగ్ పార్ట్స్. ప్రతి దానికి కూడా మనం ఇందులో లూబ్రికేటింగ్ ఆయిల్ పర్ఫెక్ట్ గా చేస్తాం. దానివల్ల ఏమవుతుంది అంటే ఇది కంపల్సరీ కూడా లూబ్రికేటింగ్ 100% చేయటం వల్ల లూబ్రికేటింగ్ అనేది ఎవాపరేట్ కాకుండా ఉండటం వల్ల, అంటే దీనికి వాటర్ కూలింగ్ సిస్టమ్ ఉండటం వల్ల ఇంజన్ అంటే ఒకదానికొకటి బేస్ చేసుకొని ప్రతి దాని సిస్టమ్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే వాటర్ కూలింగ్ సిస్టమ్ పెట్టడం వల్ల కూలింగ్ ఇంజన్ లూబ్రికేటింగ్ ఆయిల్ అనేది మనం చాలా తక్కువగా అవసరపడుతుంది. ఎందుకు అంటే అదే వాటర్ కూలింగ్ సిస్టమ్ పెట్టకుండా దీనిలాగా ఎయిర్ కూలింగ్ సిస్టమ్ పెట్టామనుకోండి, అది తొందరగా ఎవాపరేట్ అయిపోయే అవకాశం ఉంటుంది లూబ్రికేటింగ్ ఆయిల్. దానివల్ల ఏది ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది 2 స్ట్రోక్ ఇంజన్స్ లో. అదే 4 స్ట్రోక్ ఇంజన్స్ లో అయితే చాలా తక్కువ లూబ్రికేటింగ్ ఆయిల్ తీసుకుంటుంది కాబట్టి అందులో ప్రతి మూవింగ్ పార్ట్ కి ఎక్కువ శాతం లూబ్రికేటింగ్ అనేది చేయడం జరుగుతూ ఉంటది. దాని ద్వారా ఏమవుతుంది అంటే ఈ అరుగుదల తరుగుదల ఏవైనా ఉంటే అవన్నీ కూడా తక్కువగా ఉంటాయి కంపారిటివ్లీ ఈ యొక్క 2 స్ట్రోక్ ఇంజన్స్. సో ఇవి మీకు ఇవ్వబడిన సిలబస్ ఇవ్వబడినటువంటి ఈ 2 స్ట్రోక్ అండ్ 4 స్ట్రోక్ మధ్య డిఫరెన్సెస్. సో చూసారు కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్ లో కామెంట్ కూడా చేయండి. కానీ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.